వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఎన్నికను సజావుగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు అధికార బలంతో అడ్డుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ అలాంటి చర్యలను ప్రజలు సహించరని హెచ్చరించారు. ముగ్గురు కౌన్సిలర్లపై కేసులు నమోదు చేయడం విడ్డూరమని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఏప్రిల్ 4న మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరైన రీతిలోనే మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటే అన్నిటికీ ఫేస్ చేయడం జరిగింది. ఫేస్ చేసిందాక ఈరోజు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్నికలు నిర్వర్తించాల్సిందే అని చెప్పి కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఎంతవరకు పోయారంటే ముగ్గురు కౌన్సిలర్ల మీద కేసు వేయడం జరిగింది. ఏ రూపంలో అయినా కానీ ఎన్నికలు జరగకూడదు అనే ఆలోచనతో, ఎన్నికలు కావద్దని, ఇంకా రేపు ఒక రోజు మిగిలి ఉంది, ఏమైనా దింపుడు గల్లం ఏమైనా ఆలోచన చేస్తారో ఏమో తెలియదు. కానీ ఎన్ని ఎత్తులేసినా మేము కూడా రాజకీయాలలో ఉన్నాం, తెలుసు మాకు కూడా ఓట్లు అంటే ఏంటో తెలుసు, అదేవిధంగా గవర్నమెంట్ అంటే ఏంటో తెలుసు. కానీ మేము ఎప్పుడు కూడా రూలింగ్లో ఉన్నప్పుడు ఈ పద్ధతిలో మేము ఎప్పుడు కూడా నిర్వర్తించలేదు, చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు ఎవరిని కూడా. అయినా ఈ ఇబ్రాహీంపట్నాన్ని అల్లకొల్లలో చేసి ఇబ్బంది పాలు చేసి ఆ పైశాచిక ఆనందం ఏంటో తెలియదు. కానీ ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అతనికి తగదు అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. పెట్టడం జరుగుతుంది. నువ్వు తప్పుడు విధానాలు పోతా ఉన్నావు, అవన్నీ కూడా ఆలోచనలు ఉంటాయి. రాజకీయాలు చేయాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదు, తెలుసుకో అని చెప్పేసి కూడా ఇటువలతో ఎన్నికలు 4వ తారీఖు నాడు జరుగుతాయి, సౌమ్యంగా జరుగుతాయి, ఏ అనుమానం లేకుండా జరుగుతాయి, ఇబ్బంది లేకుండా జరుగుతాయి. ఏ కార్యక్రమం అయినా తప్పుడు విధానాలతో మళ్ళీ 4వ తారీఖు నాడు ఏమైనా చేయదలుచుకుంటే దీన్ని ఎండగట్టేది కూడా ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.